అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి చెప్తారనమాట. అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి చెప్పాలంటే ఎవరైనా చేసుకోవచ్చు. అంటే వీళ్ళే చేసుకోవాలి, వీళ్ళు చేయకూడదు అని ఏమి ఉండదండి. ఎవరైనా సంతృప్తిగా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇక్కడ పూజ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అంటే, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years నుంచి చేస్తున్నాను. 3rd year అండి. 3rd year కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ పూజ అయితే 14 ఏళ్ళు చేయాలన్నమాట. సో 3rd year చేశాను కదా, నాకైతే చాలా బాగుందనే చెప్పాలి. సో ఇప్పుడు మీకు ఈ పూజ అంటే పూజలో ఉండే కథ గురించి, పూజ ఎలా చేసుకునేది ఒక చిన్న వ్రత కథ ఉంటుంది అనమాట. సో అదైతే మీకు నేను చెప్తాను, వింటూ మీరు తెలుసుకోండి. మీకు తెలియకపోతే ఎవరికైనా అర్థమవుతుంది కదా అని చెప్పేసి వీడియో చేశాను అనమాట. సో ఇక్కడ వీడియో వచ్చేసరికి నేను ఆల్రెడీ చేస్తున్న పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తూ నేను వెనకాల మీకు కథ అనేది చెప్తా ఉంటాను. సో కథ మొదలు పెడతాను. అనంత పద్మనాభ వ్రత కథ అనమాట. ద్వాపరయుగంలో దుర్యోధనులు మాయాజూదంలో పాండవులను ఓడించి అన్యాయంగా అడవికి పంపించారు. అంతటితో ఆగక దుర్వాసుని ద్వారా పాండవులకు ఆపద కలిగించడానికి దుష్ట దుర్యోధనుడు ప్రయత్నించగా శ్రీకృష్ణుని దయ వల్ల బయటపడ్డ పాండవులు ఆ దేవదేవుని నమస్కరించి, ప్రభు, చెయ్యని తప్పుకి ఇన్నేళ్లుగా ఈ అడవిలో పడి ఉన్నాము, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, నీకు కరుణ కలగలేదా? నీవే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరు అని దీనంగా అడుగుతారనమాట. అప్పుడు వసుదేవుడు నవ్వి, చింతింపకండి, నన్ను 14 లోకాలు నిండిన అనంతుని స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తారో వాళ్ళు సమస్తమైన కష్టాల నుంచి నా అనుగ్రహంతో అతి తేలిగ్గా బయటపడతారు. అభీష్ట సిద్ధికి ఇంతకన్నా తేలికైన మార్గం మరి ఒకటి లేదు. అలా చేస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభించగలదు అని సెలవించి కృతయుగానికి సంబంధించిన ఈ కథ చెప్తారు. కౌండిన్యుడు సుశీల కథ అనమాట. పూర్వం వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి సుశీల అనే ఒక కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే భార్య చనిపోతుందన్నమాట. అనుష్ఠానానికి భంగం రాకుండా మరలా వివాహం చేసుకోవాలని తను చేసుకుంటాడు. తర్వాత ఆ సవతి తల్లి కూతుర్ని కష్టాలు పెడుతూ ఉంటుంది. యుక్త వయసు రాగానే సుమంతుడు తన కూతురికి కౌండిన్యుడు అనే ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. అత్తవారింటికి వెళ్లే ముందు సారి పెట్టమని కూతురికి అడిగితే ఆ గెయ్యాలి ఒప్పుకోదనమాట. ఆవిడ వాళ్ళ భార్య చాలా గెయ్యాలన్నమాట. చివరికి ఆమెకు తెలియకుండానే కొంచెం గోధుమ పిండిని మూటగట్టి కూతురికిచ్చి పంపిస్తాడనమాట. వాళ్ళిద్దరు కొత్త దంపతులు ఇద్దరు కలిసి బయలుదేరడం జరుగుతుంది. వాళ్ళ అత్తవారింటికి వెళ్తుందనమాట సుశీల. మార్గం మధ్యలో మధ్యాహ్నం ఒక ఏటు దగ్గర ఆగి రెస్ట్ తీసుకుంటారనమాట. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీర కట్టుకొని ఏదో వ్రతం చేస్తూ ఉండగా సుశీల గమనించి, అదేంటి, ఆ విధానం ఏంటో నాకు చెప్పండి అని అడుగుతుందనమాట ఆవిడ. అప్పుడు అక్కడ ఉన్న ఒక ముత్తైదు, దీనికి అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటారమ్మా, దీన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేయాలి, 14 ముళ్ళున్న ఎర్ర తోరణం కట్టాలి, ఎర్రటి చీర కట్టుకొని కలశ స్థాపన చేసి ఆ జలాన్ని యమునగా ఆవాహనం చేసి దర్భలతో సర్పాకృతిని చేసి దానిపైన నారాయణుని ఆవాహన చేయాలి. షోడశోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి పాత తోరణం విసర్జించి కొత్త తోరణం ధరించాలి. ఎవరైనా సత్పురుషులకు భోజనం పెట్టి శక్తి కొలది దానం ఇవ్వాలి. అలా చేస్తే 14 ఏళ్ళు చేయాలన్నమాట. ఆఖరి ఏడాది పూజ అయ్యాక ఉద్యాపనగా 14 కుండలు దానం చేసి ఇస్తే చతుర్విధ పురుషార్థాలుగా నెరవేరుతాయని చెప్పి సుశీలతో కూడా వ్రతం చేయించింది. సుశీల తన వద్దన్న పిండిని స్వామి భక్తితో సమర్పించి ఆయన సంప్రీతుడే అనమాట. ఆ వ్రతం మహిమ వల్ల వారు వెళ్లే దారిలో కౌండిని ఒక యజమాని పని ఇచ్చాడు. అక్కడ స్థిరపడ్డారు. ఆ తర్వాత అతడు వృద్ధిలోకి వచ్చి అనంతకాలంలో శ్రీమంతుడు అవుతాడనమాట. అతడిలో రాను అహంకారం తలెత్తుతుంది. డబ్బు ఉంది కదా, అహంకారం వచ్చేస్తుంది అనమాట. ఒకనాడు భార్య చేతుకున్న తోరణం చూసి, ఇదేంటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అని చెప్పి ఆమెని అరుస్తూ అరుస్తూ ఉంటాడు. ఆవిడేమో చంపలు వేసుకొని అనంత వ్రతం గురించి చెప్పి అభివృద్ధికి కారణం ఇదేనని చెప్తుందనమాట. అతను నవ్వి పగలబడి నవ్వుతూ ఉంటాడు. నా శక్తి సామర్థ్యాలు నన్ను ఈ పొజిషన్లో ఉంచినాయి, వ్రతాలు పూజలు కాదని చెప్పేసి తను చాలా ఈ మాట అంటాడు. ఆ తోరణం కూడా పీకేసి నిప్పుల్లో వేసేస్తాడు అనమాట. కొద్ది కాలంలో అతడు జీవితంలో అన్ని విధాల పతనం ప్రారంభమైపోతుంది. ఈలోపు వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోతారు. అతడి అహంకారం అణిగి అనంతుని దర్శించేదాకా ఉపవాసం ఉంటానని మొక్కుకొని అనంత పద్మనాభ స్వామి దర్శనం ఇవ్వు అంటూ ఆర్తితో పగలనక రాత్రనక చెట్టు పుట్ట తిరిగాడు. దారిలో ఒక చోట పూతకాయని లేని ఒక్క పిట్టైన వాళ్ళని మామిడి చెట్టును చూసి, అనంతుడు ఎక్కడా అని అడిగితే, నాకు ఆయన దర్శనం దొరకలేదు, నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు అంది అనమాట. మరో చోట గడ్డి పరకు కొరికని ఆవని దూడని చూసి అదే ప్రశ్న అడిగితే అవి కూడా అలాగే సమాధానం చెప్తాయన్నమాట. మరో చోట 2 కొనలు కనిపించాయి. ఒకదానిలో నీరు, ఒకదానిలో ప్రవహిస్తుంది. అక్కడ ఒక కొంగైనా వాలట్లేదు.
అవి అలానే చెప్పాయి. ఆ తర్వాత ఒక గాడిద ఏనుగు కనిపించినాయి, అలాగే చెప్పాయి అనమాట. చివరికి తిరిగి సోసొచ్చి స్వామి నన్ను నీ దగ్గరికి తీసుకోవు అని రోదిస్తూ పడిపోయాడు అనమాట. అప్పుడు ఒక వృద్ధుడు కనిపించి అతడు లేవనెత్తి సేద తీర్చి ఒక భవనాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ సింహాసనం పైన ఉన్న ఒక దివ్యమంగళ మూర్తి వెలిగిపోతూ ఉండగా చూసి కౌండిన్యుడు భక్తి పార్వశ్యత నమస్కరించాడు. అప్పుడు ఆయన ఆశీర్వదించి, నేను అతన్ని నీ భక్తిగా సంతోషించాను, నీకు చతుర్విధ పురుషార్థాలు తదుపరి శాశ్వత వైకుంఠం అనుగ్రహిస్తుందని అన్నారనమాట. అప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి, తనని వచ్చిన విద్య ఎవరికీ నేర్పకుండా జీవితాంతం వ్యర్థవాదలతో గడిపిన వాడు మరుజన్మల ఆ మామిడి చెట్టు, చెవిటి నేలను దానం ఇచ్చినవాడు మరుజన్మలో మేతమేయని పశువు, ఒకరికొకరు దానాలిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళు ఆ కొలంలో, క్రోధంతో కన్ను మిన్ను ఎరగకుండా ఉన్న వాళ్ళు అవమానించేవాడు గాడిద, మదించిన మనిషి ఆ ఏనుగుగా పుట్టారని వాళ్ళ పూర్వజన్మలు చెప్తారనమాట. స్వామి వాటిని కటాక్షించి అవి వేడుకుంటే నీ నిస్వార్థమైన కోరికకు సంతసించి వాటిని విముక్తినిస్తున్నాను, నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా నిలుస్తావు అని దీవించి పంపారనమాట. అతడు ఇంటికి వెళ్ళే భార్యతో పురుషార్థాలన్నీ అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడనమాట అని శ్రీకృష్ణుడు ఈ వ్రతకథ విన్న పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్ళీ పట్టాభిషిక్తులు అవుతారనమాట. ఇది అండి కథ, చాలా బాగుంటుంది. ఈ కథ ఏంటంటే మనం అంటే ఈ పూజ చేసుకోవచ్చు, చాలా మంచిదనమాట. వీళ్ళు వాళ్ళు వేసుకోవాలని కాదు. ఎవరైనా కనుక నా వీడియో ఇప్పుడు ఈ స్టోరీ విన్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడున్న వాళ్ళైతే నండూరి గారు అయితే బాగా చెప్తారు ఈ కథ గురించి. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సంవత్సరంలో ఒక్కసారే కాబట్టి ఒక గంట సేపు, పొద్దున్న సాయంత్రం చేయకూడదు, మధ్యాహ్నం పూట చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఏదైతే ఫ్రూట్స్ తింటామో అవే పెట్టామన్నమాట. 14 జాంకాయలు. అంటే పిల్లలకి ఇచ్చినా కూడా ఒక జాగ్రత్త చూడండి, ఎందుకంటే ప్రసాదం కాబట్టి. తర్వాత 14 సంఖ్య ముఖ్యం అనమాట. తర్వాత ఏమో గోధుమ పిండితో స్వామికి ఉండ్రాల్లాగా చేసి ఒక 14 పెట్టాను అనమాట. సో ఇది నేను పూజ చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. పూజ అయితే కంప్లీట్ అయింది. నేను ఇంకా 5గురికి కూడా తాంబూలం ఇచ్చాను అనమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.